హాయ్ ఆల్, వెల్కమ్ టు అని ఇష్యూ ఛానల్. ఈరోజు పంజాబీ స్టైల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పన్నీర్ ముక్కలను వేయించుకున్నాను, జీడిపప్పును కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత తరిగిన క్యాప్సికమ్, ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలా పేస్ట్ దాంట్లో 2 టమాటా, 1 ఉల్లిపాయ, దాల్చిన చెక్క, ఇంకా మిరియాలు, లవంగం, బిర్యానీ ఆకు, ఇంకా జీలకర్ర, ధనియాలు వేసి మసాలా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ వేడి చేసి దాంట్లో ఆనియన్ ముక్కలను, కరివేపాకు వేసి వేయించుకున్నాక మసాలా వేసాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసి దాన్ని కూడా దాన్ని కూడా వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికాన్ని వేసి యాడ్ చేసి దాన్ని కొంచెం మగ్గనివ్వాలి, మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక దాంట్లో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వేగాక ముందుగా దోరగా వేగించిన పన్నీర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి, పన్నీర్కి ఉప్పు కారం పట్టే విధంగా. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది నార్త్ ఇండియన్లో ట్రై చేశాను. శతాబ్ది ఎక్స్ప్రెస్లో ట్రైన్లో వెళ్ళేటప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్లో టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉండేది. తర్వాత ఇంటికి వెళ్ళి ఎట్లా అనేసి ట్రై చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కలుపుకుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.